ఇక తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారించింది. తమను ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇక కేసులు తేలే వరకు స్టే ఇవ్వాలని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని తీర్పునిచ్చింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసై ఫైల్ పంపించింది. ఇక ఈ ఫైల్ను పరిశీలించిన గవర్నర్ తమిళిసై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలను రిజెక్ట్ చేశారు. గవర్నర్ తమిళిసై తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రైట్, ఇక ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. చెప్పండి వాసు. వరలక్ష్మి, ఏదైతే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదైతే భర్తీ ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాస్థితిని కొనసాగించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేస్తూ ఈ స్టేని విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఈ స్టేలో భాగంగా ఇప్పుడు ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లు ప్రతిపాదిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు కోదండరాం అట్లాగే మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను పంపిస్తూ ఇచ్చిన ఏదైతే దాన్ని గవర్నర్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారు ప్రమాణ స్వీకారం వచ్చే నెల 8వ తేదీ వరకు ఆ ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని చెప్పి హైకోర్టు సూచన చేసింది. అట్లాగే ఈ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణకు సంబంధించిన పిటిషన్ విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ అయ్యేంత వరకు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎట్లాంటి దానికి సంబంధించి గవర్నమెంట్ యాక్టివిటీ చేయొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తా ఉంది. కోదండరాం అట్లాగే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఇద్దరు పేర్లను ప్రపోజల్ చేస్తూ పంపించారో కోదండరాం అట్లాగే మీర్ అలీఖాన్ వీరిద్దరు ప్రమాణ స్వీకారం వచ్చే నెల 8వ తేదీ తర్వాత హైకోర్టు విచారణ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కోదండరాం ప్రమాణ స్వీకారం నిలుపుదల అయినట్లే భావించాలి. అట్లాగే ఆయనతో పాటు మీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం కూడా దాని మీద కూడా స్టే వచ్చినట్టుగా భావించాలి. ఈ విచారణ స్టే అంటే యథాస్థితి కొనసాగిస్తూ ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళ పిటిషన్ మొత్తం విచారణ అయ్యి తుది జడ్జిమెంట్ అంటే తుది తీర్పు వచ్చే వరకు ఎట్లాంటి కార్యాచరణ చేపట్టవద్దని చెప్పి హైకోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ హైకోర్టు ఆదేశాలతోనే కోదండరాం ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడినట్లయింది. ఆయనతో పాటు మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి కూడా బ్రేక్ పడినట్లయింది. వాళ్ళ ప్రమాణ స్వీకారం వచ్చే నెల 8వ తేదీ తర్వాత దాని మీద క్లియర్ గా సమాచారం వచ్చే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.